వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తల్లికి వందనం పథకం కోసం తల్లిదండ్రులు పిల్లలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే గతంలో ఎన్నోసార్లు తల్లికి వందనం పథకం పైన అప్డేట్లు రావడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం జీవోను విడుదల చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే తల్లికి వందనం పథకం ప్రారంభించనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు శనివారం రోజున టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. గత పాలకుల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సర్వశక్తులు ఒడ్డి ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడానికి రాక్షస శక్తులు ప్రయత్నిస్తున్నాయని, అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతామని చెప్పారు. ఈ నెల 12 లేదా 14 లోపే తల్లికి వందనం నగదును తల్లులకు అందిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులకు ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే అమలు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలలో తల్లికి వందనం పథకం కూడా ఒకటే. ఆ ఎన్నికల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగా తల్లికి వందనం ప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ పథకం ప్రారంభించడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఈ పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమంది పిల్లలకు సంవత్సరానికి తలో 15,000 ఇవ్వనున్నారు. ఈ మొత్తం విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలోని ప్రతి బిడ్డకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 45,000 వరకు నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 69.16 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పథకం పొందే విద్యార్థులు కనీస హాజరు కలిగి ఉండాల్సి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి అర్హతలో 75% హాజరు నిబంధన ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ఈ నిబంధనను కొనసాగించే అవకాశం ఉంది. ఇంతవరకు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ న్యూస్.